కమిషన్లు రావు కదా. అదే మూసి రివర్ ఫ్రంట్ 1,00,000 కోట్లతోటి ఖర్చు చేస్తే నీకు కమిషన్లు వస్తాయి దాంట్లో. కాబట్టి ఇవాళ ఇది దోపిడీ కోసమే, కేవలం రియల్ ఎస్టేట్ దందాలు చేసుకొని ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వారి ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారే మన హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు. 6 అడుగుల బుల్లెట్ ఆ 3 అడుగుల ముక్కుపోయినోన్ని పోయిస్తున్నాడా లేదా? కాబట్టే వీళ్ళ మీద కోపం వస్తున్నది వానికి. ఎట్ల వడి కేటీఆర్ని హరీష్ రావుని జైలు వేయాలి. వీళ్ళని జైలు వేస్తే నన్ను ఎవడు అడగటోడు ఉండడిగా. అప్పుడు మోసీ రివర్ ఫ్రంట్ మీద దోసుకోవచ్చు, ఫ్యూచర్ సిటీ మీద దోసుకోవచ్చు. ఇగో ఈ ప్లాన్ల రేవంత్ రెడ్డి ఉన్నాడు సోదరులారా. ఈ విషయం మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి రేపు ఏ ఎన్నిక వచ్చినా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గాంధారి మండలంలో కేసీఆర్ సైనికులు ఈ గులాబీ జెండా ఎగరాలి అని చెప్పి మీ అందరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కేసులు పెడతా ఉన్నవాట మీ ఎమ్మెల్యే ఖబర్దార్, నేను చెప్తా ఉన్నా. కేసులకు బెదిరేటోడు ఎవరు లేడీడా. ధైర్యంగా ఎదుర్కొంటాం. అవసరం వస్తే మేమొస్తాం నిజామాబాద్ జిల్లా నుంచి. అవసరం వస్తే గొప్పగోవర్ధన్ అన్న రెడీ ఉన్నాడు ఇక్కడ కామారెడ్డిలో. అవసరం వస్తే హరీష్ అన్నను కూడా తీసుకొని వస్తాం. ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను కార్యకర్తలకు భరోసా ఇస్తా ఉన్నా. ఇవాళ గాంధారి మండలంలో నేను వస్తా ఉంటే మక్క పంట కనిపిస్తా ఉన్నది. మా బాల్కొండ నియోజకవర్గంలో, ఆరుమూరులో, కామారెడ్డిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా మక్క పంట ఉన్నది. ఇవాళ ప్రైవేట్ వ్యాపారులు 1,800 రూపాయలకు కొంటా ఉన్నారు. మద్దతు ధర 2,400 ఉన్నది. ఎన్నికలప్పుడు ఇదే ముక్కుపోయిన ముఖ్యమంత్రి చెప్పిండు, ప్రతి పంటకు మద్దతు ధర ఇచ్చి కొంటాము అన్నాడు. మెరుగైన మద్దతు ధర ఇచ్చి కొంటాం, ఇంకా 400 ఎక్కించుకుంటాము అన్నాడు మద్దతు ధరకి. ఇవాళ 1,800కే రైతు వ్యాపారులకు, ప్రైవేట్ వ్యాపారులకు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక మీద నుంచి, వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి, ఊరూర పెట్టాలి, మద్దతు ధరతోటి కొనుగోలు ప్రభుత్వమే చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లనే సోయాలు కూడా దగ్గర వచ్చిన పంట వచ్చింది. మా షిండే అన్న ఇప్పుడే వచ్చిండు. వారి నియోజకవర్గంలో సోయా పంట ఎక్కువగా ఉంటుంది. సోయా కొనుగోలు కేంద్రాలు కూడా ఈ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేసి మద్దతు ధర కొనాలని చెప్పి, అది కూడా 1,000 రూపాయలు తక్కువ అమ్ముడు పోతా ఉన్నది, ప్రైవేట్ వ్యాపారులు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మక్కలు 2,800, 2,400 ప్లస్ 400 ఎక్కువ ఇచ్చి 2,800 కొనుగోలు చేయాలి ప్రభుత్వం. అట్లనే సోయా 5,500, సోయా 5,500, దానికి ఇంకో 500 మెరుగైన మద్దతు ధర ఇచ్చి 6,000 రూపాయలకు ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేయాలని చెప్పి మీ అందరి పక్షాన, మనందరి సమక్షంలో ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. తొందరగా ఈ పని జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చివరిగా హరీష్ అన్న గారికి టైం లేదు, నేను ఎక్కువ మాట్లాడేసిన క్షమించాలా. హరీష్ అన్న గారికి మనందరి పక్షాన అంత దూరం నుంచి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తానాజీ అన్నని మరొకసారి మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మనం పొద్దున్న నుంచి ఎదురు చూస్తున్న మన నాయకుడు 6 అడుగుల బుల్లెట్ మొన్న వర్షాకాలంలో